అందరికీ నమస్కారం. నిన్న ఢిల్లీలో జరిగిన ఘటనకు ఎవరైతే చనిపోయారో మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నాం. ఆ చర్యలు వాళ్ళపైన కఠినంగా తీసుకోవాలి. సామాన్య మనుషులు జీవితాలు వెళ్ళిపోయాయి, వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డు పాలైపోయాయి. వాళ్ళందరికీ కూడా యావత్తు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా తోడుగా ఉన్నాడని చెప్పి కూడా మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి, నేషనల్ ఎడ్యుకేషనల్ డే, మరి మైనార్టీస్ వెల్ఫేర్ డేగా మనం ఈరోజు జరుపుకుంటాము యావత్తు భారతదేశంలో. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మైనార్టీస్ వెల్ఫేర్ డే ఈ కూటమి ప్రభుత్వము జరుపుకుంటుంది. నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు ఏం చేశారు ఈ సంవత్సరంన్నరలో అని చెప్పాల్సిన అవసరము బాధ్యత కూడా ఉంది. ఎలక్షన్ల ముందర మాత్రము ఎన్నో విషయాలు చెప్పారు. మైనారిటీలకు ఉద్దేశించి అది చేస్తాము ఇది చేస్తాము. నిజంగా వాళ్ళ మేనిఫెస్టో చూస్తే ఈరోజు 50 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. పట్టణాల్లో ఈద్గాలు కబ్రస్థాన్లకు భూ కేటాయింపు చేస్తున్నారు, చేయలేదు. నూరు భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పినారు, ఇవ్వలేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ ముస్లిం మైనార్టీని ఆదుకుంటామన్నారు, చేయలేదు. అలాగే అర్హత ఉన్న ఇమాంలకు ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తున్నారు, చేయలేదు. మసీదు నిర్వహణకు డబ్బులు ఇస్తున్నారు, ఇవ్వలేదు. సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసిన మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసిన ఈ రోజు వరకు కూడా ఇమాంలకు మౌజన్లకు సంవత్సరం అయిపోయినా వాళ్ళకి ఈరోజు గౌరవ వేతనం రాలేదు. మరి మీకు కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఎలా మీరు ఈరోజు మైనార్టీస్ వెల్ఫేర్ డే చేసుకుంటారని చెప్పి నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వానికి అడగదలుచుకుంటున్నా. అలాగే వక్ఫ్ చట్టంలో మీరు చేసిన తీరు అందరూ చూశారు. వక్ఫ్ చట్టం వల్ల ఈరోజు మొత్తం భారతదేశంలో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీలు అన్నీ కూడా ఈరోజు లీగల్ కోర్ట్ బ్యాటిల్స్ హ్యాజిల్స్లో వచ్చేసినాయి. చాలా కష్టాల్లో చాలా ఇబ్బందుల్లో పడిపోయినాం. నిజంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో గౌరవ ఆ రోజున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ్ భూముల్ని కాపాడడానికి జీవో నంబర్ 40 తీసుకొని వచ్చి అది మన మున్సిపల్ కార్పొరేషన్ ఉండని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండని, మన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా బాధ్యత తీసుకోవాలా, కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలా, ఈ వక్ఫ్ భూముల్ని కాపాడే బాధ్యత మనది అని చెప్పి ఆ రోజు చట్టం తీసుకొని రావడం జరిగింది. కానీ ఈరోజు ఈ సంవత్సరంన్నరలో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వక్ఫ్ చట్టానికి నిర్వీర్యం కావడానికి కారణమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కాదా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. రెండో విషయం ఏమంటే, ఈరోజు వక్ఫ్ భూముల్ని కొట్టేయాలి, పెద్ద పెద్ద వ్యాపారస్తులకో లేదంటే టీడీపీకి కావాల్సిన నాయకులకో కట్టుబెట్టాలని చెప్పి ప్రయత్నం జరగడం లేదా అని చెప్పి నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా. ఎవరైతే టీడీపీలో ఉన్నారో మైనార్టీ నాయకులు, ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కానీ రేపు చనిపోయిన తర్వాత మాత్రం అల్లా ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ అంటే అల్లా తాలకు మనము జవాబు ఇచ్చేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఒక బాధ్యత ఉంది. మీరు మాట్లాడాలి, నిలదీయాలి, లేదంటే పోరాటం చేయాలి. మీరు ఆ పార్టీలో ఉండాలంటే, లేదంటే మాతో తోడుగా రావాలి అని చెప్పి ఈరోజు మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరంన్నరలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క నియోజకవర్గంలో మైనార్టీలపైన దాడులు, దొంగ కేసులు, ఇబ్బందులు, వాళ్ళకు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు ఉంటే దానికి తొలగించడము, కూల్చడము, ఎప్పుడు చూడని విధంగా అరాచకం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు కూడా మా గుండెల్ని ఆ రోజు ఆ దృశ్యము రషీద్ని చంపింది ఆలోచించుకుంటే మేము ఏడవాలన్నా బాధపడాలన్నా, ఈ ప్రభుత్వము తీరుపై ఎలా పోరాటం చేయాలన్నా అని చెప్పి ఆ బాధలో మేము చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాం. ఆ రోజు రషీద్ని కిరాతికంగా వినుకొండలో చంపిన తర్వాత మరి అదే కుటుంబ సభ్యులకు జైలుకు పంపించింది ఈ కూటమి ప్రభుత్వం కాదా? మరి మీకు ఏమన్నా హక్కు ఉందా అసలు ఈ మైనార్టీ వెల్ఫేర్ డే చేసుకోవడానికి అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాతో పాటు రషీద్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఖాదరు, ఇప్పటికి సబ్ వెళ్ళిపోయి వచ్చినాడు. చనిపోయింది రషీదు, కానీ ఈరోజు
రషీద్కి ఎవరైతే ఆ కేసులో ముందుకొచ్చి విట్నెస్ ఇస్తా అంటున్నారో వాళ్ళు జైలుకి పోయారు, సొంతం బ్రదర్స్ జైలుకి పోయారు. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు జైలుకి పోవాల్సిన అవసరం ఉంది. మా పిఎస్ ఖాన్ గారు ఉన్నాడు, ఆయన జైలుకి పోయాడు. ఈరోజు ఎన్నికల్లో నిలబడిన 11 మంది సబ్ జైల్లోకి పోవడం జరిగింది. అంత దొంగ కేసులలో, అక్రమ కేసుల్లో మీరు అణచివేయాలని చెప్పి మైనార్టీలకు చేస్తున్నది కాదా అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మొన్న ఒక చిన్న సంఘటన చెప్పాలనుకుంటున్నా. అంటే మీలో ఎంత ఓర్పు లేదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. పెళ్ళిలో ఎవరన్నా ఏమన్నా పాటలు పెట్టుకుంటాం, ఎట్లయినా ఎంజాయ్ చేయాలనుకుంటాం. తప్పు ఏమి అంటే జగనన్న పాట పెట్టుకున్నారు. జగనన్న పాట పెట్టుకున్నారు కాబట్టి జాబీర్ అనే అబ్బాయికి తీసుకొని పోయి కొట్టి ఈరోజు నానా అరాచకం చేసింది. నేను అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి కూడా అడుగుతున్నా, అంటే మైనార్టీలు పెళ్ళిళ్ళలో స్వేచ్ఛతో పాటలు పెట్టుకోకూడదా? వాళ్ళు స్వేచ్ఛతో ఏదైతే ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారో ఆ రకంగా చేసుకోదలుచుకోకూడదా? అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే, మీకు వ్యతిరేకంగా ఉంటే, మీ భావజాలానికి వ్యతిరేకిస్తే మీరు వాళ్ళకు జైలు పాలు పంపిస్తారా? వాళ్ళని అణచివేయాలని చెప్పి చూస్తారా? మరి మీకు నిజంగా ఈరోజు మైనార్టీ వెల్ఫేర్ డే చేసుకునే హక్కు ఉందా అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఇప్పటికైనా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసేది, మీ అరాచకాల్ని మానుకోండి, మీ అణచివేతని మానుకోండి. ఇది మంచిది కాదు. ప్రతి ఒక్క పార్టీకి అనుకూలంగా ఉండే అభిమానులు ఉంటారు, ఇరువైపులు ఉంటారు. ఈరోజు మాకు, రేపు మీకు కూడా జరిగే పరిస్థితి వస్తుంది. ఈ సంస్కారం మంచిది కాదు అని చెప్పి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే కూడా కోరడం జరిగింది. రెండో విషయం ఏమంటే, మా వక్ఫ్ భూములకి అయితే కాపాడండి, కానీ దాన్ని అన్యక్రాంతం చేయడానికి మాత్రము వీల్లేదు. అన్యక్రాంతం చేస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన స్టాండ్ తీసుకుంటుంది. రోడ్డు నుంచి కోర్టు వరకు ఖచ్చితంగా అన్యక్రాంతం కాకుండా ఈ వక్ఫ్ భూముల్ని కాపాడడానికి పోరాడుతుంది అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేను వి ఖాదర్ బాషా, మైనారిటీ అధ్యక్షుడిని. అలాగే మీడియా మిత్రులకు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్ గారికి, అలాగే మా స్టేట్ నుంచి వచ్చిన మొత్తం జోనల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ అల్హమ్దులిల్లా, మొత్తము మైనారిటీ సోదరులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముఖ్యంగా ఏదైతే మనమంతా చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం ఈరోజు వచ్చే మైనారిటీ డే జరుపుకుంటా ఉంది. అసలు మైనారిటీ డే అంటే అర్థం ఏంది అంటే, మైనారిటీస్ కోసం అబ్దుల్ కలాం ఆజాద్ గారి బర్త్డేని మైనారిటీ డేగా పెట్టుకొని మైనారిటీ అభ్యున్నతికి పాటుపడతామని చెప్పిన దినం ఈ మైనారిటీ డే గురించి. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే, అంటే ఎవరైతే మాకు ఓట్లు వేయలేదో, ముఖ్యంగా చూసుకుంటే మైనారిటీ వర్గం ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ జగన్ గారికి సపోర్ట్గా ఉందని తెలుసుకున్నారు వీళ్ళు, మా కూటమి ప్రభుత్వం. అలాగే వాళ్ళని కేసులు పెట్టాలా, వాళ్ళని హింసించాలా, వాళ్ళని మన దారికి తెచ్చుకోవాలని చెప్పి ఈ సిగ్గు మాలిన పని చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నా. పోతే ఈరోజు ముఖ్యంగా మైనార్టీ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయిని పిలిచారు. ఆమె ఇష్రత్ జహాన్ ఆమె పేరు. ఏంటంటే నందికొట్కూరు కాన్స్టిట్యూషన్ ఆమె వచ్చి మన 10th దగ్గర అవుట్ ఆఫ్ 600కి 599 మార్క్స్ వచ్చినాయి స్టేట్ వైడ్గా. అదే పనిగా మొన్న August 15 నాడు గవర్నర్ గారు కూడా పిలిచి ఎట్ హోమ్లో పిలిచి ఆమెను సత్కరించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వానికి అది మింగుడు పడడం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు అట్లా అమ్మాయిని పిలిచారా, పోనీ కనీసం పరామర్శించారా అంటే అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అదే పనిగా పిలిచారు, ఆమెకు మాట్లాడారు. ఆమె ఏమంటుందంటే నేను డాక్టర్ కావాలని కోరుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అమ్మ ప్రభుత్వం ఇన్షాల్లా 3 సంవత్సరాల మంది వస్తుంది, అది రాకపోయినా కూడా నేను నీకు చదివిస్తానని చెప్పి వాగ్దానం చేసిన ఘనుడు ఎవరు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి చెప్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మైనార్టీల మీద ప్రేమ నోటితో కాదు మనసుతో చూపిమని ఈ విలేకరుల సమావేశం పెట్టి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా అదిగాక మనకు అంతా తెలుసు, ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో 2009లో ఏ వాగ్దానం పూర్తి చేయలేదు. దగ్గర 17 వాగ్దానాలు చేశారు, అప్పుడు కూడా మీరు పూర్తి చేయలే. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 6 వాగ్దానాలు చేశారు. నా యొక్క మేనిఫెస్టో ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీతగా ఆచరిస్తానని చెప్పిన నాయకుడు ఎవరంటే ఇండియాలో ఒకరే ఒకరున్నారు, ఆయనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి మీకు అంతా చెప్తున్నా. అలాగే ఆ 6 వాగ్దానాలు లాస్ట్ టైంలో 2014లో పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు.
కానీ ఇప్పుడు దగ్గర దగ్గర 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు పూర్తయినాయి. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మళ్ళీ దగ్గర 7 వాగ్దానాలు చేసి మళ్ళీ అధికారంలో వచ్చారు. కాబట్టి నేను ముఖ్యంగా ఒక మాట చెప్తున్నా, నోటితో కాకుండా సైకిల్తో కాకుండా చేత్తో మైనార్టీల యొక్క మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో అది పూర్తి చేయమని కోరుకుంటున్నాను. అలాగే లాస్ట్ టైం మీరు ఒక మాట అన్నారు, ఏమనంటే హజ్ కమిటీకి అందరికీ 1 lakh ఇస్తా అన్నారు. కానీ ఇచ్చింది ఏంటంటే 80 మెంబర్స్కి ఇచ్చారు అంతే. పోయింది వేలలో, మీరు ఇచ్చింది 80 మెంబర్స్కి. అంటే దాంట్లో కూడా రాజకీయమా? ఇస్తే మొత్తానికి ఇవ్వండి, లేకపోతే మా చేత కాదని చెప్పి గమ్మున ఉండిపోండి అని చెప్పి చెప్తున్నా. కాబట్టి మైనార్టీలు అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ద్వితీయ పౌరులుగా ఉన్నారని చెప్పి ఇంకోసారి చెప్పుకుంటూ ఒక 2 months బ్యాక్ ఎగ్జాక్ట్లీగా, ఎందుకంటే ఇమాములకి మౌజన్లు ప్రతి ఒక్క మసీదులో అంటే గుడిలో కానీ మన పూజారులు ఉంటారు, అలాగే మసీదులో మన ఇమాములు మౌజన్లు ఉంటారు. మేమంతా అదే పనిగా స్ట్రైక్ చేశాం. ఎందుకంటే వాళ్ళు పాపం చిన్న శాలరీస్తో ఉండేవాళ్ళు. లాస్ట్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, శాలరీస్ వేస్తూ పోయారు. కానీ మీరు ఎలక్షన్ టైంలో 3 నెలలు, ఇప్పుడు చూసుకుంటే దగ్గర 9 నెలలు, అంటే 11 months శాలరీస్ మీరు ఇవ్వకుండా 12 months శాలరీస్ మీరు ఇవ్వకుండా ఆపారా లేదా? అంత బాగా స్టేట్ వైడ్గా మైనారిటీస్ అందరూ రోడ్డు మీదకి వస్తే అది చూసి కూడా మీకు మైనారిటీస్ మీద ప్రేమ రాలేదని చెప్పి నేను ఇంకోసారి గట్టిగా తెలుపుకుంటూ, ఈసారైనా మన చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో మైనారిటీలకి అది కంప్లీట్ చేయమని ఇంకోసారి కోరుకుంటూ, శుక్రియా, జజాకల్లా, అల్లా హాఫిజ్.